విద్యుత్ వలయాల గురించి మనం కొన్ని ప్రాథమిక విషయాలు నేర్చుకున్నాం. ఇప్పటివరకు నిరోధకాలు అంటే రెసిస్టర్స్, ఓమ్స్‌ల శ్రేణి నిరోధకాల గురించి మాట్లాడుకున్నాం కదా! ఇక్కడ కిర్చాఫ్ నియమాలు ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. సాధారణ వలయాలను తీసుకుంటే ఈ నియమాలు చాలా తేలికగా అర్థమవుతాయి. ఇప్పుడు కిర్చాఫ్ విద్యుత్ ప్రవాహ నియమం అంటే కిర్చాఫ్స్ కరెంట్ లా గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ చిత్రంలో ఉన్న శ్రేణి నిరోధకాలను గమనించండి. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ రెండు నిరోధకాలు కలిస్తే ఒక పాయింట్ అయింది. దాన్ని మనం సంధి అని అంటున్నాం. ఈ వలయం గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు పరిశీలిద్దాం. విద్యుత్ ప్రవాహం అంటేనే ఆవేశాల ప్రవాహం. ఈ ఆవేశాలు ఎక్కడా కూడా ఒకే దగ్గర నిలిచిపోవు. అంటే ఒక నిరోధకం నుండి బయటకు వచ్చిన ఆవేశం ఈ సంధిలోకి ప్రవేశించి ఆ తర్వాత అవతలి వైపుకు వెళ్ళిపోతుంది. దీని వెనుక ఉన్న ముఖ్యమైన సూత్రం ఏమిటంటే ఆ సంధిలోకి ఎంత విద్యుత్ వస్తుందో అంతే విద్యుత్ బయటకి వెళ్ళిపోతుంది. దీన్నే ఆవేశ నిత్యత్వ నియమం అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అని అంటారు. ఆవేశాలు ఎక్కడా నిల్వ ఉండవు. ఉదాహరణకు లోపలికి వచ్చే ప్రవేశాన్ని I1, బయటకు వెళ్ళే ప్రవాహాన్ని I2 అనుకుందాం. ఈ రెండు ఒకదానికొకటి సమానం. I1 ఈక్వల్స్ టు I2 అంటే లోపలికి వచ్చే విద్యుత్ ప్రవాహం బయటకు వెళ్ళే విద్యుత్ ప్రవాహానికి సమానంగా ఉంటుంది. ఇది చాలా తేలికగా అర్థమైంది. మరి ఇదే సంధికి మరో నిరోధకాన్ని కలిపితే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మన సంధికి మరో నిరోధకాన్ని అదనంగా కలుపుదాం. ఇప్పుడు కొంత కరెంట్ ఈ కొత్త దారిలో కూడా వెళ్తుంది. దాన్ని I3 అనుకుందాం. ఇప్పుడు I1 అలాగే I2 సమానం కాకపోవచ్చు. కానీ సంధిలోకి ఎంత ప్రవాహం వస్తుందో అంతే ప్రవాహం బయటికి వెళ్ళాలన్నది మాత్రం మారదు. I1 ఈక్వల్స్ టు I2 ప్లస్ I3 అంటే సంధిలోకి వచ్చే ప్రవాహం బయటకు వెళ్ళే రెండు ప్రవాహాల మొత్తానికి సమానం అన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఒక సంధిలోకి వచ్చే మొత్తం విద్యుత్ ప్రవాహం ఆ సంధి నుండి బయటకు వెళ్ళే మొత్తం ప్రవాహానికి సమానంగా ఉంటుంది. ఇదే కిర్చాఫ్ విద్యుత్ ప్రవాహ నియమం. గణితంలో దీన్ని ఒక సమీకరణంలా రాద్దాం. సిగ్మా ఐ ఇన్ ఈక్వల్స్ టు సిగ్మా ఐ అవుట్ అంటే లోపలికి వచ్చే ప్రవాహాల మొత్తం బయటకు వెళ్ళే ప్రవాహాల మొత్తానికి సమానం. దీన్ని కిర్చాఫ్ మొదటి నియమం అంటారు. దీన్ని మరో కోణంలో ఎలా విశ్లేషించవచ్చో మనం గమనిద్దాం. కిర్చాఫ్ నియమాన్ని ఇంకొంచెం వివరంగా చూద్దాం. ఉదాహరణకు మన దగ్గర ఒక సంధి ఉంది. అక్కడ ఆ సంధికి కొన్ని తీగలు కలపబడి ఉన్నాయి. ప్రతి తీగలోను కరెంట్ లోపలికి వస్తున్నట్టు బాణం గుర్తులు పెట్టుకున్నాం. అన్నీ లోపలికి రావడం కొంచెం వింతగా అనిపించినా విశ్లేషణ కోసం మనం ఇలా కూడా అనుకోవచ్చు. అప్పుడు పరిస్థితి ఏమిటో చూద్దాం. కిర్చాఫ్ నియమం ప్రకారం ఒక సంధి వద్ద కలిసి అన్ని ప్రవాహాల మొత్తం ఎప్పుడూ సున్నా కావాలి. దీన్ని లెక్కించి చూద్దాం. ఇప్పుడు మొదటి మూడు తీగల్లో తలా 1 యాంపియర్ ప్రవాహం లోపలికి వస్తుందనుకుందాం. మరి నాలుగో తీగలో ప్రవాహం ఎంత ఉంటుందో మనం కనుక్కోవాలి. నియమం ప్రకారం ఇలా రాసుకుందాం. 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ నాలుగవది తెలీదు కాబట్టి I అనుకుందాం. ఈక్వల్స్ టు 0. ఈ నాలుగు ప్రవాహాలను కలిపితే సున్నా రావాలి. అప్పుడు ఈ నాలుగో ప్రవాహం I విలువ ఎంత అవుతుంది? దీన్ని సాధిస్తే I విలువ -3 వస్తుంది. I ఈక్వల్స్ టు -3. నాలుగో తీగలో ప్రవాహం -3 యాంపియర్లు. -3 యాంపియర్లు లోపలికి వస్తుందంటే దాని అసలు అర్థం -3 యాంపియర్లు బయటకు వెళ్తోందని. కాబట్టి 3 తీగల నుండి 3 యాంపియర్లు లోపలికి వస్తే ఆ నాలుగో తీగ గుండా అదే 3 యాంపియర్లు బయటకు వెళ్తోంది. ఈ విషయాన్ని ఇంకో పద్ధతిలో కూడా చెప్పచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈసారి మన సంధి వద్ద ఉన్న తీగలన్నింటిలో కరెంటు బయటకు వెళ్తున్నట్టుగా బాణం గుర్తులు పెట్టుకున్నాం. అన్నీ బయటకు వెళ్తున్నట్టుగా అనుకున్నా కూడా అదే కిర్చాఫ్ సూత్రం వర్తిస్తుంది. అన్నీ లోపలికి వచ్చినా లేదా అన్నీ బయటకు వెళ్తున్నట్టు అనుకున్నా ఈ మొత్తం ప్రవాహాల కూడిక సున్నానే అవుతుంది. ఈసారి ప్రవాహాలన్నీ బయటకు వెళ్తున్నాయని అనుకుని మనం ఈ చిన్న లెక్కను చేసి చూద్దాం.
అక్కడ 4 తీగల్లో తలా 1 యాంపియర్ ప్రవాహం బయటకు వెళ్తుంది. మరి ఐదో తీగలో బయటకు వెళ్ళే ప్రవాహం I విలువ ఎంత? అన్నీ బయటకు వెళ్ళేవే కాబట్టి వాటి మొత్తానికి 0కి సమానం చేద్దాం. 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ I ఈక్వల్స్ టు 0. అంటే 5 ప్రవాహాల మొత్తం 0. ఇప్పుడు దీన్ని సాధిస్తే I విలువ ఎంత వస్తుందో ఒక్కసారి చూద్దాం. I విలువ I ఈక్వల్స్ టు -4 వస్తుంది. అంటే ఇక్కడ ఐదో ప్రవాహం విలువ -4 యాంపియర్లు అవుతుంది. ఇదే కిర్చాఫ్ విద్యుత్ ప్రవాహ నియమం. ఒక సంధిలోకి వచ్చే కరెంట్ అంతా ఖచ్చితంగా ఏదో ఒక దారిలో బయటకు వెళ్ళి తీరాలి. ఇది విద్యుత్ వలయాలకు సంబంధించిన ఒక ప్రాథమిక సూత్రం. ప్రవాహాలన్నీ లోపలికే వస్తున్నాయని మనం తీసుకుంటే వాటిలో ఖచ్చితంగా కొన్నింటికి మైనస్ విలువలు కూడా వస్తాయి. ఈ విధంగా కూడా మనం కిర్చాఫ్ నియమాన్ని విశ్లేషించవచ్చు. మరి ఇదే పద్ధతిని బయటకు వెళ్ళే ప్రవాహాలకు కూడా వాడొచ్చా అని మీకు డౌట్ వస్తే ఖచ్చితంగా వాడొచ్చు. వలయ విశ్లేషణ అంటే సర్క్యూట్ అనాలిసిస్ చేసేటప్పుడు ప్రవాహాలన్నీ బయటకు వెళ్తున్నట్టుగా తీసుకొని కూడా మనం లెక్కలు చేయవచ్చు. మనం చర్చించిన ఈ 3 పద్ధతుల్లో ఏది తేలికగా అనిపిస్తే దాన్ని వాడుకోవచ్చు. సంధి వద్ద అన్నీ బయటకు వెళ్తున్నాయి అనుకున్నా అది కూడా కిర్చాఫ్ నియమమే అవుతుంది. విద్యుత్ వలయాల లెక్కలు చేసేటప్పుడు మనం ఈ నియమాన్ని విరివిగా ఉపయోగిస్తూనే ఉంటాం.